అంటూ ట్రిగర్ ఇస్తుందా? ఇవాళ ఎగ్జిట్ పోల్స్ బయటకు వచ్చినాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలన్నీ మీరు అనేక ఛానళ్లలో అనేక వెబ్సైట్లలో చూసి ఉంటారు. అయితే T10 కూడా మొదటి రౌండ్ ఎన్నికల పోలింగ్ నుండి 7వ రౌండ్ వరకు ఏ రౌండ్ పై ఏ ఎజెండాల పైన ప్రజలు ఓటింగ్ చేస్తున్నారు, ఏ రౌండ్లో, అదేవిధంగా ఏ రాష్ట్రంలో ఏమేమి ఎజెండాల ఆధారంగా ఎన్నికలకు వెళ్తున్నారు పార్టీలు, అదేవిధంగా ప్రజలు ఏం ఆలోచిస్తారు, మొత్తంగా నిర్దిష్టంగా ప్రతి రౌండ్లో ఏ కాన్స్టిట్యున్సీ, అదేవిధంగా ఎన్ని కాన్స్టిట్యున్సీలు, ఏ అంశాలు ప్రభావితం చేస్తున్నాయి, క్యాండిడేట్లు ఏంది, కథలేంది, అనేక అంశాలని T10లో మాట్లాడుకున్నాం. కాబట్టి ఈరోజు ఫైనల్గా 7 రౌండ్లను కలిపితే ఎట్లా ఉంది T10 ఎగ్జిట్ పోల్స్ ఇప్పుడు మనం మాట్లాడదాం. ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ పిట్టల రవి గారు. ఎంత మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే పిట్టల రవి గారు, మొదటి దఫా నుండి ఇది 7వ దఫా కూడా ముగిసింది. 7వ దఫా ఇంటర్వ్యూ కూడా అయిపోయింది. అవును. సో 7 దఫాల్లో ఏ రాష్ట్రంలో ఏ సీట్లలో ఏ పార్టీ ఏంటి పరిస్థితి, ఇండియా ఏంది, ఎన్డీఏ ఏంది, అనేక లెక్కలతో సహా మాట్లాడింది T10గా మనం మాట్లాడాం. ఇప్పుడు మొత్తంగా 7 రౌండ్లు కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు ఏంది లెక్కలు అనేది మాట్లాడదాం. అంతకంటే ముందు ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్, అనేక ఎగ్జిట్ పోల్ బయటకు వచ్చినాయి కదా, మనం మాట్లాడిన అంశాలకి ఆ ఎగ్జిట్ పోల్స్కి లెక్కలలో తేడా ఉంది. ఏంది అసలు పరిస్థితి? ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ దాని అర్థమే మార్చేశారు. వాస్తవంగా పెయిడ్ ఎగ్జిట్ పోల్స్ నడుస్తుంది. అంటే డబ్బులు ఇచ్చి మరి రాజకీయ పార్టీలు తమకు అనుకూలంగా సీట్ల సంఖ్యను పెంచి చూపించే ఎగ్జిట్ పోల్స్. 4 రోజులలో రిజల్ట్స్, దాని వల్ల ఉపయోగం ఉంటది. ఎందుకంటే ఈ 4 రోజుల్లో ప్రజల్ని ప్రభావితం చేయొచ్చు. తర్వాత గతంలో చాలా ఆరోపణలు వచ్చినాయి, ఏమైనా ఈవీఎంస్ మీద కానీ లేకపోతే ఎలక్షన్ కమిషన్ మీద పోలింగ్ శాతం ఇచ్చే కానుంచి అనేక రకాల అనుమానాలు కూడా ఉన్నాయి. సో వాటన్నిటికి ఒక ఫ్రేమ్ తయారు చేయాలంటే ముందస్తుగా ప్రజల యొక్క మైండ్ ని ఒక బ్రెయిన్ వాష్ చేయాలి. దానికి అనుగుణంగా ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ అనేవి ఉంటున్నాయి. అసలు ఒక ఎగ్జిట్ పోల్స్ ఇస్తున్న సంస్థల యొక్క క్రెడిబిలిటీని చూస్తే, ఆ సంస్థల యొక్క గతంలో ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ కానీ ఇప్పుడు ఈ రోజు ఇస్తున్న ఎగ్జిట్ పోల్స్ లో వాస్తవానికి దగ్గరగా ఉన్నాయా? చాలా లేవు. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ అంటే అర్థం ఏంటి? ఓటరు ఓటేసిన తర్వాత ఓటింగ్ నుంచి బయటకు వచ్చి, పోలింగ్ బూత్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ ఓటర్ల యొక్క సరళి, వాళ్ళు వేసిన ఓటు ఎవరికి పడ్డది అనేది ఒక ర్యాండమ్ గా సర్వే నడుస్తుంది. మొత్తం ఇప్పుడు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఏ కాన్స్టిట్యున్సీ చూసినా 8 లక్షల నుంచి 5-6 లక్షల వరకు ఉన్నారు ఓటర్స్. కనీసం 5 లక్షల వరకు ఉన్న ఓటర్లు ఉన్నారు. వీళ్ళకి సంబంధించి ఎంతమంది దగ్గర శాంపిల్ సేకరణ చేస్తున్నారు? ఎన్ని పోలింగ్ బూతులను వీళ్ళు తిరిగి పబ్లిక్ ఒపీనియన్ తీసుకున్నారు, లేదా ప్రజా పల్స్ని పట్టుకున్నారు? ఇప్పుడు చెప్తున్న ఎగ్జిట్ పోల్స్ అన్నిట్లో చాలా వరకు బీజేపీకి సంబంధించి లేదా ఎన్డీఏకి గతంలో అనుకూలంగా పనిచేసిన ఒక గోధి మీడియా, ఏదైతే మీడియాని మోడీ బీజేపీ మేనేజ్ చేసిందో అవే చెప్తున్నాయి. నేను అడుగుతున్నా, వివిధ రాష్ట్రాల గురించి చెప్తున్నారు కదా, యూపీ గురించి ఎందుకు ఎగ్జిట్ పోల్స్ రావట్లేదు? ఉత్తరప్రదేశ్ అసలు ఎగ్జిట్ పోల్ నెంబర్, దక్షిణాది గురించి ఎందుకు ఎగ్జిట్ పోల్స్ మాట్లాడతలేదు? ఎందుకు దక్షిణాది గురించే ఎగ్జిట్ పోల్స్ మాట్లాడుతున్నారు? ప్రధానంగా బీజేపీ హీరోయిజం చూపెట్టిన యూపీ గురించి ఎందుకు ఎగ్జిట్ పోల్స్? 80 సీట్లలో 62 సీట్లు అక్కడ ఎందుకు మాట్లాడట్లేదు? లేదు గుజరాత్ గురించి ఎగ్జిట్ పోల్స్ ఎందుకు చర్చ చేయట్లేదు? లేదు మధ్యప్రదేశ్ గురించి ఎగ్జిట్ పోల్స్ ఎందుకు చర్చ చేయట్లేదు? రాజస్థాన్ గురించి ఎగ్జిట్ పోల్స్ ఎందుకు చర్చ చేయట్లేదు? యూపీ అంటే ఉత్తరాది సంబంధించిన రాష్ట్రాన్ని వదిలేసి ఈ ఎగ్జిట్ పోల్స్ ఎవరైతే బీజేపీకి అనుకూలంగా ఇప్పుడు చూపెడుతున్నారో వాళ్ళంతా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన వాటి మీదే ఫోకస్ చేసి ప్రచారం చేస్తున్నారు. ఎందుకు దక్షిణాది స్ట్రాటజీ ఏంది? ఎందుకంటే పీకే ప్రశాంత్ కిషోర్ కూడా ఒక జాతీయ మీడియాలో మాట్లాడుకుంటూ ఉత్తరాదిలో బీజేపీ కొంత ఖాళీ అవుతుంది, అది దాన్ని దక్షిణాది పూరిస్తుంది అన్న విషయం చెప్పింది. అవును, దాంట్లో భాగమే ఇదంతా. వాస్తవంగా ఏంటంటే ఉత్తరాదిలో పోయినసారి క్లీన్ స్వీప్ చేసిన రాష్ట్రాల్లో ఈసారి బీజేపీకి సీట్లు తగ్గుతాయి అనేది ఒప్పుకోవాల్సిందే. అదే నరేంద్ర మోడీ అని ఒప్పుకోవాల్సిందే, బీజేపీ అగ్రనాయకులు అంతా ఒప్పుకోవాల్సిందే. వాళ్ళ ఆశ ఏంటంటే ఉత్తరాదిని తగ్గుతాయి కాబట్టి దక్షిణాది రాష్ట్రాల్లో కొంత సీట్లు పెంచుకోవటం ద్వారా దాన్ని కవర్ చేద్దాం అనుకున్నారు. కానీ దక్షిణాదికి ఉత్తరాదికి మధ్య ఒక తేడా ఉంది. ఎందుకంటే చాలా సంవత్సరాలుగా
ఒక 20-30 సంవత్సరాలుగా బీజేపీ చాలా రాష్ట్రాలలో ఎక్కువ సీట్లు గెలుస్తూ వస్తుంది ఉత్తరాది. దక్షిణాదిలో బీజేపీకి ఆ స్పేస్ ఇవ్వలే ప్రజలు ఇప్పటిదాకా. కాబట్టి దక్షిణాదిలో 1-2 సీట్లు పెరగడానికి కొన్ని స్కోప్స్ ఉన్నాయి కొన్ని రాష్ట్రాలలో. దాన్ని పట్టుకొని బీజేపీ ఇక్కడ ఎక్కువ సీట్లు గెలుస్తుంది, దక్షిణాదిలో ఈసారి బాగా చేస్తుంది అని ఒక ప్రచారం చేయడం ద్వారా ఒక రకమైన క్రియేషన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు బీజేపీ. మైండ్ గేమే స్పష్టంగా. అయితే అన్ని మీడియా సంస్థల్ని అన్ని ఎగ్జిట్ పోల్స్ ని ఒకే గాడిని మనం కట్టలేము. అయితే ఇచ్చిన ప్రతి ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా సరి అయింది అయితే అని ఎవరైనా చెప్పగలరా? ఇప్పుడు కరెక్ట్ గా చెప్తున్నాం మేము, ఇదే ఖరీదు అని చెప్తారా? 2004 ఎలక్షన్స్ కాడ నుంచి ఎగ్జిట్ పోల్స్ మనం చూస్తే 2004లో అటల్ బిహారీ వాజ్పేయి అద్భుతంగా గెలుస్తున్నారని చెప్పారు. గెలిచిండా అటల్ బిహారీ వాజ్పేయి? పోయిన 2019లో కూడా బీజేపీకి అన్ని సీట్లు వస్తాయని ఎవరండి చెప్పారా? మరి ఎగ్జిట్ పోల్స్ 303 వస్తాయని చెప్పారా? చెప్పలే. అంటే ఎగ్జిట్ పోల్స్ అనేవి వాస్తవ ఫలితాలకి చాలా దూరంగా ఉంటాయి అనేది వాళ్ళు చెప్తున్న లెక్కల ప్రకారం అర్థమవుతుంది. సో ఎగ్జిట్ పోల్స్ ని పూర్తిగా మనం నమ్ముకొని ప్రజల యొక్క ఒపీనియన్ ఇదే అని ఒక అంచనాకి రాలేం. ఎక్కడ అంచనాకి రాలేస్తాం? ఏ ఎగ్జిట్ పోల్స్ అయినా లేదా అసలు ఎలక్షన్ సంబంధించిన ఒక అంచనా, గెలుపోవటం అంచనా వేసేటప్పుడు ఆ ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీకి సంబంధించిన క్యాండిడేట్ కా నుంచి మొదలు పెడితే గెలుపోవటంలో ఏ ప్రభావితం చేస్తాయి? ఒక పార్టీ ఆ ఏరియాలో 20 సంవత్సరాల నుంచి గెలుస్తుంది అన్నంత మాత్రాన ఇప్పుడు పెట్టిన క్యాండిడేట్ గెలవాలని రూల్ ఏం లేదు. ఆ పార్టీకి అక్కడ హోల్డ్ ఉన్నా గానీ వేరే ఒక డమ్మీ క్యాండిడేట్ నో లేదు ఒక అసంతృప్తి ఉన్న క్యాండిడేట్ నో వ్యతిరేకత ఉన్న క్యాండిడేట్ పెడితే గెలుస్తాడా? పార్టీ అక్కడ ఓట్లు వేస్తారా జనం? కాబట్టి క్యాండిడేట్ ప్రభావం చూపుతాడు గెలుపోవటంలో, ప్రాంతీయ వాదం ప్రభావితం చూపుతుంది, ఆ పార్టీకి సంబంధించిన రాజకీయ పరిస్థితులు, ఈ జంపింగ్ సంబంధించిన ఈ కీలకమైన ధనవంతులు ఎవరైతే వాళ్ళు ప్రభావితం చూపుతారు. ఒక రకంగా చూడాలంటే ప్రతి అంశం, ఎలక్షన్ సంబంధించిన ప్రతి అంశం గెలుపోవటంలకి తీవ్రమైన ప్రభావం చూపుతుంది. ఎగ్జిట్ పోల్స్ తీసుకునేటప్పుడు కూడా ఎండ్ టైమ్ లో తీసుకున్నారా లేదు ప్రారంభంలో తీసుకున్నారా అనే సమయాన్ని బట్టి కూడా ఉంటుంది. ఉదాహరణకి ఒక రోజు పోలింగ్ జరుగుతున్నప్పుడు ఎగ్జిట్ పోల్స్ తీసుకుంటే మధ్యాహ్నం నువ్వు ఒక ఓటర్ నుండి ఒపీనియన్ తీసుకుంటే సాయంత్రం వరకు 5 గంటల వరకు కూడా పోలింగ్ జరిగింది. మరి ఆ ఓటర్ ఒపీనియన్ జరిగింది. అప్పుడు ఆ ఓటర్ ఒపీనియన్ ఎవరు తీసుకుంటారు? కాబట్టి మనము ఎగ్జిట్ పోల్స్ చూసి గాబారా పడిపోయి లేదా ఎగ్జిట్ పోల్స్ మొత్తమే ఈ దేశాన్ని ప్రభావితం చేయడం అనుకోవటం అనేది సరైనది కాదు. దీనిలో సంతోషపడే వాళ్ళు ఉన్నారు ఈ రోజు చాలా సోషల్ మీడియాలో ఆల్రెడీ పెద్ద బాణసంచాలు వీళ్ళ కంటే ఎక్కువ ఫలితాలు అనేవి ఈవీఎం లో నిల్వతో ఉన్నవి. అవి కదా తేల్చాల్సింది 4వ తారీఖు తెలుస్తాయి. ఎవరు మాట్లాడినా పబ్లిక్ పల్స్ ని వాళ్ళ యొక్క ఒపీనియన్ ని దగ్గరగా చెప్తారు తప్ప ఎగ్జాక్ట్లీ ఇదే జరిగిందని చెప్పలేదు ఎవరు చెప్పినా గానీ. కాబట్టి వాస్తవమైన ఫలితాలు ఎలా ఉన్నాయి, వాస్తవంగా ఎలక్షన్స్ లో ఏం జరిగింది, ఏ కాన్స్టిట్యున్సీలో ఏ రకమైన అంశాలు ముందుకు వచ్చినాయి, అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితులు ఏంటి అనేది మనం ప్రతి దశలో ప్రతి పార్లమెంటు నియోజకవర్గం ఆ రాష్ట్రంలో అప్పుడు ఆ దశలో ఉన్న సిచ్యువేషన్స్ అన్నిటిని మనం చర్చిస్తూ వచ్చినాం. సో దాన్ని రివైండ్ చేద్దాం. దానికన్నా మనం ఒక అంచనాకు వస్తున్నాం. అయితే మన అంచనా కూడా ప్రజల ఒపీనియన్ కి దగ్గరగా ఉండాలనే ప్రయత్నమే. ఎగ్జాక్ట్లీ ప్రజలు ఇదే చేస్తారని చెప్పలేరు. ఒక ఓటర్ ఇంటికాడ ఒకరికి ఓటేయాలని నిర్ణయించుకొని పోయి పోలింగ్ బూత్ కు పోయిన తర్వాత కూడా ఇంకొకరు ఓటేయచ్చు. తర్వాత మిషనరీ ఈవీఎం వ్యవస్థ మీద పెద్ద ఎత్తున ఇప్పుడు చర్చ జరుగుతుంది, అనుమానాలు మాట్లాడదాం. ఫస్ట్ అయితే మనం యూపీ నుంచి మొదలు పెడతాం. యూపీ ఎందుకంటే 80 సీట్ల యూపీ. 80 సీట్లు ఉన్న యూపీలో గతంలో బీజేపీ 62 సిట్టింగ్ సీట్లు. ఈసారి ఎట్లా ఉండబోతుంది? పోయినసారి నుంచి చూడాలి మనం. 2014లో 72 సీట్లు గెలిచింది బీజేపీ, 2019లో 62 సీట్లు గెలిచింది, ఇప్పుడు మళ్ళీ 80 సీట్లు గెలుస్తుందా? బీజేపీ అంతకంటే ఎక్కువ గెలిచే అవకాశం యూపీలో లేదు. ఎందుకు అంటే యూపీలో గత రాజకీయాలు మనం 7 దశల్లో చర్చించినాం, ఈ రోజు కూడా చర్చించినాం. ఈ మొత్తం 7 దశలు పెట్టడం వెనుక ఉద్దేశమే బీజేపీకి భయం కలిగింది.
ఎందుకో 80 సీట్లకి 7 దశల్లో పోలింగ్ జరిగింది యూపీలో. ప్రతి దశలో 13 నుంచి 15 సీట్లను పెట్టి వాటి పోల్ మేనేజ్మెంట్ చేయడానికి బీజేపీ ప్రయత్నం చేసింది. 62 సీట్లు నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేసింది. కానీ అక్కడ రాజకీయాలు బీజేపీకి అనుకూలంగా లేవు. అక్కడ కూటములు ప్రభావం చూపుతాయి కదా, ఎస్పీ కాంగ్రెస్. అక్కడ ప్రధానంగా ఏదైతే అలయన్స్ ఉందో ఇండియా అలయన్స్, అవి ఇవాళ రాజకీయాల్లో ప్రభావితం చేయలేవా? యూపీకి సంబంధించి వాళ్ళకి 62 సీట్లు ఉన్న మాట వాస్తవం. దాంట్లో ఖచ్చితంగా 20 సీట్లు కోల్పోయే అవకాశం బీజేపీ ఉంది. ఈసారి 40 సీట్లు 42 సీట్ల వరకే బీజేపీ ఆగిపోతుంది యూపీలో. ఆ మందం సీట్లు ఎవరు గెలుస్తారంటే ఇండియా కూటమికి వస్తాయి. ఇది కాదని చెప్పుకోనండి బీజేపీ. అసలు మళ్ళీ క్లీన్ స్వీప్ చేస్తాం మేము యూపీ అని చెప్పేంత ధైర్యం ఎవరికన్నా ఉందా? ఎందుకు అసలు ఈ టీవీలలో కూడా యూపీ గురించి అసలు చూపిస్తారు? చెప్పగలరు లేదు. యూపీ సంబంధించిన యోగి ఆదిత్యనాథ్ సీఎం ని ముందుకు వచ్చి చెప్పాము, తన సొంత ఇప్పుడు జరుగుతున్న గోరఖ్పూర్ సీట్ ని ఖచ్చితంగా గెలుస్తామని చెప్పాము. అంటే ఏ సీట్ ని కూడా ఖచ్చితంగా యూపీలో చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. 62కి 62 వస్తాయని ఎట్లా చెప్తారు? అందుకే ఎగ్జిట్ పోల్స్ లో యూపీ గురించి హైలైట్ చేయట్లేదు. 80 సీట్లు యూపీ గురించి మాట్లాడకుండా నువ్వు ఏం ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తావు ఈ దేశానికి సంబంధించి ఎవరు పరిపాలనలోకి రాగలరని? కానీ యూపీలో వాళ్ళకు ఒక 20 సీట్లు ఈసారి మైనస్ అయ్యే అవకాశం స్పష్టంగా ఉంది. ఇది మనం అన్ని దశల్లో అంటే 7 దశల్లో జరిగిన రాజకీయ పరిణామాలను బట్టి, అక్కడ ఉన్న పబ్లిక్ సంబంధించి అప్పుడున్న ఓటింగ్ శాతాన్ని బట్టి వచ్చిన ఒక అంచనాకి మనం వచ్చి దీని గురించి మాట్లాడుతున్నాం. సో యూపీ అనేది బీజేపీకి మైనస్ గా మారింది అనేది వాస్తవం. బీహార్ పరిస్థితి, బీహార్ గురించి ఒక పెద్ద ఆశలు ఉన్నాయి. అసలు బీహార్ గురించి ఏం చెప్పారు వాళ్ళు? బీహార్ లో 40 సీట్లలో 39 సీట్లు పోయినసారి ఎన్డీఏ కూటమి ఉంది. దాంట్లో 17 సీట్లు బీజేపీ స్పష్టంగా గెలిచింది. అట్లాంటి బీహార్ లో ఇప్పుడు వాళ్ళు స్పష్టంగా ఏం చెప్తున్నారు? అప్పుడున్న రాజకీయ పరిస్థితి ఉందా ఇప్పుడు బీజేపీకి బీహార్ లో ఈసారి ఖచ్చితంగా 39 సీట్లు ఎన్డీఏకి పెంచారు వస్తే, ఇప్పుడు దాంట్లో 19 సీట్లు వస్తాయి అనేది ఒక అంచనా. 19 నుంచి 22 సీట్ల వరకు వస్తాయి. ఎందుకు అంటే ఆర్జేడీ, కాంగ్రెస్ అక్కడ స్పష్టంగా అలయన్స్ లో ఉన్న లెఫ్ట్, ఈ 3 పార్టీలు అలయన్స్ ఉన్నాం కల్లా కనీసం పోయినసారి దాంట్లో ఒక్క సీటు కూడా గెలవని ఒక దశ నుంచి వాళ్ళ ఇండియా కూటమి గెలుచుకోలేదా? అక్కడ దాకావా? ఎట్లా చెప్తున్నారు? బీహార్ గురించి ఇప్పుడు చర్చ కొంచెమే నడుస్తుంది ఎగ్జిట్ పోల్స్ లో. కానీ బీహార్ గురించి ఒక నిజంగానే బీహార్ లో డైరెక్ట్ గా ఎన్డీఏ మొత్తం పోయిన సీట్లను నిలబెట్టుకోగలిగితే టాప్ లో చర్చ జరిగేది బీహార్ గురించి. బీహార్ లో వచ్చిన జనాలు బట్టి ఈ పబ్లిక్ పల్స్ అర్థం కాలేదా? సభలు పెట్టారా అసలు? రాహుల్ గాంధీ పోతే లేదు తేజస్వి పోతే సభలకి జనం ఎలా వచ్చారు? ఒక కొత్త తరం బీహార్ లో ఇవాళ రాజకీయాల్లోకి వచ్చింది. కాబట్టి బీహార్ లో మనం అన్న ఈ అన్ని దశలను పరిశీలిస్తే అక్కడ మైనస్ అవుతుంది అనేది క్లియర్. కాబట్టి బీహార్ ని మనం 22 సీట్ల దాకా బీహార్ లో బీజేపీ వస్తుంది. వాస్తవమే మెజారిటీ రావచ్చు, మెజారిటీ రాదు అని నేను అనట్లే. బీహార్ లో 40 సీట్లలో 22 అంటే అక్కడ బీజేపీకే మెజారిటీ వచ్చింది. కానీ పోయినసారి ఎందుకు వచ్చినాయి? పోయినసారి 39 వచ్చిన దాంట్లో కనీసం వాళ్ళొక ఇప్పుడు మిగతా సీట్లను కోల్పోతున్నారు కదా. కాబట్టి అక్కడ బీహార్ లో కూడా ప్రజా అభిప్రాయం ఇదే ఉంటది. ఎగ్జిట్ పోల్స్ అన్ని బీహార్ విషయంలో కూడా తప్పుడు అంచనాకు వస్తున్నాయి. మధ్యప్రదేశ్ ఎంపీ 29 సీట్లలో 28 సీట్లు గెలిచింది బీజేపీ. ఇప్పుడు మధ్యప్రదేశ్ గురించి కూడా చర్చారు. అట్లా నువ్వు మీడియాలో మళ్ళీ చూసాను మొత్తం మధ్యప్రదేశ్ గురించి కూడా చర్చారు. అట్లా మధ్యప్రదేశ్ గురించి ఎందుకు జరగట్లా చర్చ? ఒకవేళ క్లీన్ స్వీప్ చేయగలిగే అవకాశమే బీజేపీకి ఇప్పుడు ఉంటే దాని గురించి కూడా ఎక్కువ చర్చ జరిగేది. మోడీ సపోర్ట్ మీడియా అంతా మధ్యప్రదేశ్ చుట్టూ తిరిగేది. కానీ మధ్యప్రదేశ్ లో కూడా కాంగ్రెస్ తీవ్రమైన ఒక బలమైన శక్తి వచ్చింది. అక్కడ రాజకీయ కొనుగోలు జరిగినాయి. కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో పర్ఫార్మెన్స్ బాగుంది. కాబట్టి అక్కడ ఎంత లేదన్నా పోయినసారి 28 సీట్లు వచ్చినాయి. మన అంచనా ప్రకారం కనీసం ఒక 8 సీట్లు అక్కడ కోత విధించబడింది. ఈసారి 21 సీట్లు దాకా గెలవచ్చు. మెజారిటీ సీట్లు నిలబెట్టుకుంటది. వాస్తవమే బీజేపీ క్లీన్ స్వీప్ చేసిన కొన్ని రాష్ట్రాల్లో మొత్తం మారిపోయింది. ఒకేసారి ఇండియా బ్లాక్ అంతా ఆ రాష్ట్రాన్ని క్లీన్ స్వీప్ చేస్తుంది మనమే మాట్లాడలే.
కానీ బీజేపీ క్లీన్ స్వీప్ చేసి పోయినసారి మేము ఆధిపత్యం ప్రదర్శించిన రాష్ట్రం అని చెప్తున్న ఎంపీలో కూడా కనీసం వాళ్ళు 8 సీట్ల దాకా కోల్పోయే అవకాశం ఉంది. అంటే 8 సీట్లు వాళ్ళు కోల్పోతారంటే 8 సీట్లు ఇండియా కూటమికి ప్లస్సే కదా. కాబట్టి దాన్ని ఇండియా కూటమి యొక్క విజయంగా చూడాలి కదా. మరి ఎవరైనా ఏం చూస్తున్నారు, నిలబెట్టిన సీట్లు పోయినసారితో పోల్చకుండా మెజారిటీ సీట్లు బీజేపీకి వస్తాయని ప్రచారం చేస్తున్నారు. పోయినసారి ఆ రాష్ట్రంలో 0 ఉన్న ఇండియా కూటమి ఈసారి ఒక 5 సీట్లు వచ్చినా అక్కడ పర్ఫార్మెన్స్ బాగున్నట్టే కదా. ఆ యాంగిల్లో ఈ ఎగ్జిట్ పోల్స్ లో చూపించట్లేదు అనేది మనకి ఎంపీని చూస్తే మధ్యప్రదేశ్ చూస్తే అర్థమవుతుంది. తర్వాత గుజరాత్ పరిస్థితి, గుజరాత్ గురించి. గుజరాత్ సొంత రాష్ట్రం నరేంద్ర మోడీ 26 సీట్లకి 26 సీట్లు గెలిచిండు. ఇప్పుడు గుజరాత్ లో 26 సీట్లకి 26 సీట్లు గెలుస్తాడు నరేంద్ర మోడీ. ఎన్ని గెలుస్తాడు? 16 నుంచి 18 సీట్లు గెలుస్తాయి గుజరాత్. మిగతా సీట్లు ఇండియా కూటమికి ఆపు ప్రధానంగా పోయినసారి ఎట్లా గెలిచిండు నరేంద్ర మోడీ. ఇండియా కూటమి ఆపు కాంగ్రెస్ ఆపు సపరేట్ గా పోటీ చేసినాయి. ఆపు కాంగ్రెస్ ఇప్పుడు అలయన్స్ లో ఉన్న పార్టీలు, ప్రధానమైన పార్టీలు. కాబట్టి గుజరాత్ లో కూడా తీవ్రమైన అసంతృప్తి వచ్చింది, రాజ్పూత్ ఇష్యూ వచ్చింది. ఇవన్నీ కనిపించలేదా మీడియా సంస్థలకి? కాబట్టి గుజరాత్ లో కూడా నరేంద్ర మోడీ క్లీన్ స్వీప్ చేస్తారని మనం చెప్పలేము. ఎగ్జిట్ పోల్స్ గుజరాత్ చుట్టూ తిప్పట్లే. నేను మళ్ళీ మాట్లాడుతున్న గుజరాత్ గురించి కూడా. నేను ఇప్పుడు చెప్పిన యూపీ గురించి ఎగ్జిట్ పోల్స్ పూర్తిగా మాట్లాడలేదు, ఎంపీ మధ్యప్రదేశ్ గురించి మాట్లాడలేదు, ఇప్పుడు గుజరాత్ గురించి కూడా పూర్తిగా మాట్లాడుతుంటే మెజారిటీ సీట్ల గురించి ఎందుకు మెజారిటీ సీట్లు ఈ దేశాన్ని ప్రభావితం చేసే రాష్ట్రాలు అయితే సీట్లు ఉన్నాయో వాటి గురించి మాట్లాడలేదు. బీజేపీ క్లీన్ స్వీప్ చేసిన రాష్ట్రాల గురించి ఎగ్జిట్ పోల్ చర్చల్లో లేవు. అంటే తగ్గుతున్నాయి అనేది వాస్తవం. అది వాళ్ళ ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ మీద కూడా చాలా అభియోగాలు వచ్చినాయి. ఎప్పుడు వచ్చిండు ప్రశాంత్ కిషోర్ రంగంలోకి? ఫస్ట్ విడత తర్వాత 2వ విడతలో ఓడిపోతారు బీజేపీ అని అర్థమైన తర్వాత బీజేపీని గెలిపించడం కోసం కావాల్సిన లెక్కలు చెప్పడం అనేది స్టార్ట్ చేసిండు ప్రశాంత్ కిషోర్. ఆయన చెప్పిన దాంట్లో చాలా క్లియర్ కట్టుకుంది. ఆయన గతంలో పనిచేసిన సంస్థతో నాకు సంబంధం లేదు, వాళ్ళ ఆఫీసుతో నేను పోవట్లేదు, వాళ్ళ నుంచి ఏ డేటా తీసుకోవట్లేదు అని చెప్పిండు ఆయన ఓపెన్ గా. మరి ఏ డేటా లేకుండా ఎట్లా మాట్లాడుతుండ? వాస్తవంగా గతంలో చాలా రాష్ట్రాల్లో ఆయన బీజేపీ పనిచేసిండు, ఇతర పార్టీలు కూడా పనిచేసిండు. అప్పుడు ఒక డేటా తోటి ఒక పోల్ మేనేజ్మెంట్ ని చేసిన వ్యక్తి ప్రశాంత్ కిషోర్. మరి ఏ డేటా లేకుండా, ఎవరి సపోర్ట్ లేకుండా, ఏ సర్వేలు లేకుండా బీజేపీకి అనుకూలంగా మాట్లాడిన డైరెక్ట్ ఆర్జేడీ నుంచి తేజస్వి యాదవ్ డైరెక్ట్ చెప్పిండు. ఎందుకంటే బీహార్ లో తను ఒక రాజకీయ పార్టీని స్థాపించి తిరుగుతున్నాడు. కాబట్టి ఈ రకంగా ఒక ప్రజల మైండ్ ని డైవర్ట్ చేయటం, క్లీన్ స్వీప్ చేసిన రాష్ట్రాల గురించి చర్చ చేయకపోవటం, ఎగ్జిట్ పోల్స్ లో వాటి గురించి తగ్గితే సీట్లు తగ్గిందని చెప్పకపోవటం కూడా మీడియా చేస్తున్న ఒక ద్వంద్వ వైఖరి నిదర్శనం అనేది మనం చూడాల్సిన అవసరం. ఇంకా కర్ణాటక లాస్ట్ టైం 26 సీట్లు బీజేపీ. కర్ణాటకకు సంబంధించిన నిలబెట్టుకుంటది అనే ప్రచారం ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ లో చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? కర్ణాటకలో ఇప్పుడు 28 సీట్లలో 26 సీట్లు వాళ్ళకు ఉన్నాయి. సౌత్ మిషన్ లో వాళ్ళ కీలకమైనది కర్ణాటక, ప్రాణం గుండెకాయ అనుకో సౌత్ లో. కానీ అప్పుడు 26 సీట్లు ఎట్లా వచ్చినాయి? అప్పుడు బీజేపీ సెంటర్ లో పవర్ లో ఉంది, స్టేట్ లో పవర్ లో ఉంది. కాంగ్రెస్ కి అంత పెద్ద సానుకూలత ఏం లేదు. కానీ ఇప్పుడు కర్ణాటకలో ఇస్తున్న దాని ప్రకారం వీళ్ళు ఏం చెప్తున్నారు? కర్ణాటకలో కనీసం ఒక 4-5 సీట్ల మిగతా వాళ్ళు గెలుస్తారు, అంటే ఇండియా కూటమి గెలుస్తుంది, 20+ సీట్లు మళ్ళీ బీజేపీ గెలుస్తుంది అని చూపిస్తున్నారు. ఎట్లా చెప్పగలుగుతున్నారు అట్లా? వాస్తవంగా కర్ణాటక రాజకీయాలు మనం ఒకసారి చూస్తే చాలా పరిణామాలు చేంజ్ అయినాయి. అక్కడ కాంగ్రెస్ కు అనుకూల వాతావరణం ఉంది కాబట్టి ఇప్పుడు అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్. కాబట్టి ఇప్పుడు అక్కడ జేడిఎస్ మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది, జేడిఎస్ ని పొత్తులో పెట్టుకోవడం వల్ల. ఆ రకంగా చూసినప్పుడు కర్ణాటకకు సంబంధించి 12 నుంచి 15 సీట్ల వరకే బీజేపీ గెలుచుకోగలుగుతుంది. పోయినసారి 26 సీట్లు ఉన్నాయి, 28లో. కాబట్టి ఆ 2 సీట్లే బయట ఉన్నాయి. కాబట్టి ఈసారి మనం చెప్తున్న దాని ప్రకారం 50-50 వస్తుంది అక్కడ. ఇండియా 50 అంతే తప్ప వన్ సైడెడ్ గా పోయినసారి బీజేపీ లేదు ఎన్డీఏ కూటమి
అక్కడ ఆధిపత్యం చలాయించి సీట్లు 90% సీట్లను గెలుచుకుందనే వాతావరణం ఉంది చూసినా, ఆ వాతావరణం కర్ణాటకలో లేదు. కానీ మీడియాలో మాత్రం కర్ణాటక గురించి, సౌత్ మిషన్ గురించి చర్చ జరిగే దాంట్లో, ఎందుకంటే అక్కడే వస్తాయి ఇక సౌత్ లో మాట్లాడితే వేరే రాష్ట్రాల్లో రావు కాబట్టి ఆ కర్ణాటక చుట్టే తిప్పాలనేది ఎగ్జిట్ పోల్స్ లో ప్రధానంగా మోడీ సపోర్ట్ మీడియాలో జరుగుతున్న చర్చ అది. దాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కేరళలో అడుగు పెడతామనేది కూడా ఎగ్జిట్ పోల్స్ లో చెప్తున్నారు. అవును, కేరళకు సంబంధించి 20 సీట్లు. ఆ 20 సీట్లలో ఎవరి మధ్య పోటీ జరిగిందా? ఇండియా బ్లాక్ లో ఉన్న పార్టీల మధ్యనే కదా పోటీ జరిగింది. లెఫ్ట్ కి ఎల్డిఎఫ్ కి యూడిఎఫ్ కి మధ్యన పోటీ. ఒక సీటు గెలుస్తామంటున్నారు. నిజంగానే ఒక సీటు గెలిస్తే ఏమన్నా విచిత్రమా? అక్కడ మెజారిటీ సీట్లు ఎవరు గెలవబోతున్నారు, ఎవరు హోల్డ్ నిలబెట్టుకుంటారు? పోయినసారి యూడిఎఫ్ ఎక్కువ స్థానాలు గెలిచింది, ఎల్డిఎఫ్ తక్కువ స్థానాలు గెలిచిన. అసెంబ్లీలో ఇప్పుడు అధికారంలో ఎల్డిఎఫ్ లెఫ్ట్ సిపిఎం నాయకత్వంలో ఉంది. ఇప్పుడు క్లియర్ గా అక్కడ లెఫ్ట్ కి సీట్లు పెరగబోతున్నాయి వీళ్ళ ఎగ్జిట్ పోల్ చెప్తున్నారు. 3 నుంచి 5 సీట్లు లెఫ్ట్ వస్తుందని చెప్తున్నారు. యూడిఎఫ్ కి కొంచెం తగ్గుతాయని చెప్తున్నారు. ఎవరికి పెరిగినా ఎవరికి తగ్గినా అంతిమంగా ఇండియా బ్లాక్ కే అది ఉపయోగపడే అవకాశం ఉంది. కాబట్టి ఒక సీటు గెలుస్తారు అనే దానికి ఒక ప్రయత్నం అక్కడ వాళ్ళు చేస్తున్నారు. కానీ కేరళకు సంబంధించి ప్రతి సీటు కూడా టైటే. బీజేపీ కేరళలో ఖాతా ఓపెన్ చేసినా గానీ ఒక మార్జిన్ తోటి, ఒక తక్కువ మెజారిటీ తోటి వస్తే తప్ప వన్ వే నడిచినట్టు లేదు. సౌత్ లో కేరళకు సంబంధించి మేము భారీ ఎత్తున సీట్లు గెలుస్తాం, 10 గెలుస్తాం అనే ప్రచారం నరేంద్ర మోడీ చేసినట్టు కేరళలో కాదు. మనంచిన అయితే కేరళలో ఓపెన్ చేసే అవకాశమే లేదు. కానీ వాళ్ళు చేయగలిగితే, ఎందుకంటే ఎలక్షన్ లో రాజకీయాల కేంద్రీకరణ చేశారు కాబట్టి వస్తే అది కూడా చాలా తక్కువ మార్జిన్ తో బయటపడే అవకాశం ఉంది. కానీ కేరళని మొత్తం క్లీన్ స్వీప్ చేసే పరిస్థితి కానీ కేరళని నిలబెట్టుకున్నారు. వాస్తవంగా లెఫ్ట్ ఇండియా కూటమి వ్యూహాత్మకంగా వ్యవహరించడం వల్ల అక్కడ సక్సెస్ అయింది. ఎందుకంటే అదే కాంగ్రెస్ లెఫ్ట్ అక్కడ పొత్తు ఉన్నట్టయితే, అలయన్స్ ఉన్నట్టయితే, ఇండియా బ్లాక్ లో ఉన్న పార్టీ ఉండేది. అప్పుడు ఇండియా వర్సెస్ ఎన్డీఏ జరిగితే అప్పుడు బీజేపీకి లాభం జరిగింది. అదే చూసింది బీజేపీ. మీ ఇద్దరు పొత్తు పెట్టుకోండి కూడా వాళ్ళే ఉచిత సలహాలు ఇచ్చిన పరిస్థితి కూడా ఉంది. అయినా రాహుల్ గాంధీ లాంటి వ్యక్తి అక్కడ పోయి లెఫ్ట్ మీద విమర్శలు చేసిన, అక్కడున్న ముఖ్యమంత్రి మీద విమర్శలు చేసిన, లెఫ్ట్ వ్యూహాత్మకంగా పొత్తు పెట్టుకోకుండా, బీజేపీకి ఓట్లు పడకుండా, బీజేపీకి కేరళలో ఒక స్థానం కూడా రాకుండా చేయాల్సిన పని పక్కడబందీగా చేసింది ఈసారి. కాబట్టి అదే సందర్భంలో లెఫ్ట్ బలం పెంచుకుంటది, ఇండియా కూటమికి సంబంధించిన బలాన్ని కూడా కేరళ పెంచుతాయి. కాబట్టి సౌత్ లో బీజేపీ ఆశలకి కేరళ గండి కొట్టింది అనేది వాస్తవం. ఇంకా ఉత్తరాదిలో రాజస్థాన్ గురించి మనం మాట్లాడాలి. రాజస్థాన్ కి సంబంధించి 25 సీట్లకి 25 సీట్లు ఉన్నాయి బీజేపీ. ఇప్పుడు రాజస్థాన్ లో బీజేపీ 25 సీట్లు గెలుస్తుందా? అసలు రాజస్థాన్ కి సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ మళ్ళీ మాట్లాడుతున్నా నేను. రాజస్థాన్ గురించి పెద్ద చర్చ కూడా లేదు. రాజస్థాన్ లో 15 సీట్ల వరకు గెలిచే అవకాశం ఉంటుంది. ఎట్లా అవుతుంది క్లీన్ సీట్? అప్పుడు 25కి 25 ఉంది రాజస్థాన్ లో. సో కనీసం 7 నుంచి 8 సీట్లు అయినా కానీ కాంగ్రెస్ కూటమి అక్కడ గెలుస్తుంది సార్ రాజస్థాన్. ఖచ్చితంగా ఈ ఇండియా కూటమి రాజస్థాన్ లో గెలవటం అంటే అది బీజేపీ వైఫల్యమే కదా, బీజేపీ సీట్లు దక్కటమే కదా. అంటే బీజేపీకి వేయాల్సిన ఓటర్స్ అంతా ప్రత్యామ్నాయంగా ఇండియా కూటమికి ఓటేసినట్టే కదా రాజస్థాన్ లో. కాబట్టి రాజస్థాన్ రాజకీయాలకి చూసినప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడ ఇండియా కూటమి గతంలో ఒక సీటు కూడా లేని ఇండియా కూటమి కాంగ్రెస్ ఈసారి అక్కడ సీట్లు తెచ్చుకుంటది. అంతిమంగా ఈ ఇండియా బ్లాక్ సీట్లు తెచ్చుకోవడం అంటే అది బీజేపీ యొక్క సీట్లని తగ్గుదల చేయటమే. కాబట్టి రాజస్థాన్ సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ ని మనం ఒకసారి పరిశీలన చేసి చూస్తే కూడా వన్ సైడ్ కూడా వీళ్ళేమీ పెద్దగా ఇవ్వట్లేదు. అయినా అసలు దాని నుంచి చర్చ కూడా పెట్టట్లేదు. కాబట్టి రాజస్థాన్ వాళ్ళు అనుకున్న క్లీన్ షిప్ లో పోయినసారి ఉన్న రాజస్థాన్ లో కూడా ఈసారి నేను ఇందాక చేసినట్టు ఇండియా బ్లాక్ లో 8 నుంచి సీట్లు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. తమిళనాడు సంబంధించి నంబర్ చాలా ఎక్కువ ప్రచారం చేస్తున్నారు. తమిళనాడు మనం ఒకసారి పరిశీలిస్తే తమిళనాడులో మొత్తం సీట్లే 39 సీట్లు ఉన్నాయి. 39 సీట్లో ఎన్ని పోయినసారి అండి? 0. ఈసారి ఓపెన్ చేస్తే నంబర్ ఉంటది. అన్నమలైన పట్టుకొని అడుగుతున్నారు. అందుకే నరేంద్ర మోడీ ఏడవై ధ్యానం చేసిండు, కన్యాకుమారి పోయి
ధ్యానం చేసిండు కదా, ధ్యానం చేసి ఏం చేసిండు, ఫోటోగ్రాఫర్లకు పోజులు ఇవ్వడానికి ప్రయత్నం చేసిండు. ఏమైనా కానీ అక్కడ సౌత్ మిషన్ లో భాగంగా దాన్ని మేనేజ్ చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ డిఎంకే, కాంగ్రెస్, లెఫ్ట్ ఈ మూడు బలమైన కూటములు తమిళ ప్రజల మీద అనేక రకాల ఒపీనియన్స్ రుద్దడానికి ప్రయత్నం చేశారు. భాష మీద దాడి చేశారు, ప్రాంతీయ తత్వం మీద దాడి చేశారు, శ్రీలంకకి తమిళనాడుకి మధ్య ప్రజల మధ్య గొడవ పెట్టడానికి నరేంద్ర మోడీ ప్రయత్నం చేసిండు. ఇవన్నీ చేసినా గానీ సౌత్ లో ఇప్పుడు వీళ్ళు చెప్తున్న ఎగ్జిట్ పోల్స్ ప్రకారమే వాళ్ళు చెప్తున్నారు. అందుకే సౌత్ లో దాని గురించి చర్చ చేసి వాళ్ళు ఏం చెప్తున్నారు, 1-2 ఓపెన్ చేస్తుందనే చెప్తున్నారు తప్ప ఎక్కువ శాతం బీజేపీకి వస్తాయని చెప్తున్నారు. బీజేపీ ఏం చెప్పింది, ఏడీఎంకేను బీజేపీ కలిపి అలయన్స్ లో ఉన్నాయి, ఎక్కువ సీట్లు సగం సీట్లు గెలుస్తాం మేమని చెప్పింది బీజేపీ. మరి ఎందుకు సాధ్యపడలే? కాబట్టి ఏడీఎంకే కానీ లేదు అలయన్స్ పార్టీలు కాబట్టి అక్కడ పొత్తు కుదిరింది కాబట్టి 1-2 సీట్లు గెలుచడానికి ఓపెన్ చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే వాళ్ళ చూపంతా అన్నమలై సీట్ గెలుస్తాడు అనేది ముందు మేజర్ గా. అన్నమలై గెలవడానికి అంత పరిస్థితి కూడా అక్కడ లేదు. ఎందుకంటే రాజకీయాల్లో ఒక వ్యక్తి ఒక సీటు మీద ప్రభావం చూపుతాడు అనుకుంటే అంత ఈజీగా తమిళ్లో అన్నమలై మీద కూడా తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఆయన పోలీసు అధికారిగా పనిచేసి వచ్చింది కాబట్టి ఆ రకంగా తమిళనాడుకి సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ చూస్తే ఇప్పుడు సౌత్ విషయంలో చర్చ చేస్తే తమిళనాడు గురించి ఎక్కువ చేస్తున్నారు. కాబట్టి ఏం చేస్తున్నారు, ఓపెనింగ్ చేస్తుంది. ఓపెనింగ్ ఏమైతే ఓపెనింగ్ అయితే ఇండియా కూటమి అధికారం దించేసి లేదు ఎన్డీఏ కూటమి అధికారంలో పెట్టేంత సీట్లు అక్కడ వస్తాయా? గెలిస్తే 1-2 సీట్లు గెలవచ్చేమో. ఆ 1-2 గెలిచినంత మాత్రం సౌత్ లో బీజేపీ స్వీప్ చేసినట్ట. కాబట్టి తమిళనాడు ప్రజలు కూడా బీజేపీని తిరస్కరించారనేది వాస్తవం. తెలంగాణలో దాదాపు అన్ని సర్వేలు దాదాపు ఎగ్జాక్ట్ సేమ్ ఒపీనియన్ చెప్తున్నట్లే. అది తెలంగాణ విషయం అనేది ఒక ప్రత్యేకమైన రాజకీయ పరిస్థితుల్లో ఎలక్షన్ జరిగింది. తెలంగాణకు సంబంధించి ఏంటంటే ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ, తర్వాత కాంగ్రెస్, తర్వాత బీజేపీ. వాస్తవంగా 10 ఏళ్ల టిఆర్ఎస్ పార్టీ పాలన మీద తీవ్రమైన అసంతృప్తి వచ్చిన ప్రజలు కాంగ్రెస్ వీక్ అయిపోయింది కాబట్టి ఆ దశలో గతంలో పార్లమెంట్ ఎలక్షన్ అప్పుడు వాళ్ళకి బీజేపీ ఒక ప్రత్యామ్నాయంగా కనిపించింది. లాస్ట్ టైం 4 సీట్లు బీజేపీకి వచ్చినాయి. ఈసారి బీజేపీ చాలా ప్లాన్డ్ గా ప్రయత్నం చేసింది. దానికి అనుగుణంగా టిఆర్ఎస్ కూడా దాని యొక్క ఓట్ శాతం తగ్గిపోవడం, స్పేస్ ఏర్పడదు బీజేపీ. అంటే కాంగ్రెస్ ని ఎదుర్కోవటానికి ఒక ప్రతిపక్ష పార్టీ యొక్క పాత్రని బీఆర్ఎస్ నిర్వహించలేని ఒక పరిస్థితి వచ్చింది. అంటే బీఆర్ఎస్ యొక్క రాజకీయ వైఖరి దీనికి ఒక కారణం. ఎందుకంటే ఒక ఉద్యమ పార్టీగా వచ్చి ఉద్యమకారులు అనేక మంది త్యాగాలతో నిర్మితమైన పార్టీలో నేను పక్తు రాజకీయ పార్టీగా మారుస్తా అని చెప్పి కేసీఆర్ ఏం చేసిండు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొన్నాడు, మిగతా వాళ్ళందరినీ తీసుకున్నాడు. ఏ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో 2019లో పోటీ చేసిన ఎమ్మెల్యేలు అంతా మాజీలు అంతా కలిసి మళ్ళీ బీఆర్ఎస్ లోకి తెచ్చుకొని పెట్టుకున్నాడు. అంతిమంగా ఏం జరిగిందంటే ఇది ఒక కలగొర కంపల అయిపోయింది. ఈ జంపింగ్ జపాలతోటి బీఆర్ఎస్ నిండిపోయింది. జంపింగ్ జపాలు ఏం చేస్తారు, మళ్ళీ ఎన్నికలు వస్తే ఏం చేస్తారు, వాళ్ళకి ఎక్కడ అవకాశం ఉంటే చెరువులు ఎత్తే మళ్ళీ దూకుతారు. కాబట్టి వాళ్ళకి అప్పుడు దునకడానికి అవకాశం ఉంది. కాంగ్రెస్ కాదు, వాళ్ళకి దునకడానికి స్పేస్ ఉంది. ఏమీ లేని పార్టీ ఏదైనా ఉందంటే అది బీజేపీ. కాబట్టి బలమైన ఎంపీ క్యాండిడేట్స్ చాలా మంది బీజేపీలకు పోయిన మాట వస్తుంది. చేవెళ్ళ కానీ తర్వాత అటుపోతే జహీరాబాద్ కానీ ఇటు మల్కాజ్గిరి కానీ తర్వాత ఈ 3 వాళ్ళున్న 4 సిట్టింగ్లతో పాటు ఈ 3 సీట్లలో కూడా వాళ్ళు ఓట్లు ఒక బలమైన క్యాండిడేట్లు ఉన్నమాట వాస్తవం. కానీ వారసగా చూస్తే ఇప్పుడు 8 సీట్లు గెలుస్తుంది, 9 సీట్లు గెలుస్తుంది అనే ఒక వాతావరణాన్ని సృష్టించడానికి ప్రయత్నం జరుగుతుంది. కానీ తెలంగాణలో 4 నుంచి 6 సీట్ల వరకు వాళ్ళు ప్రభావం చూపుతారు, క్లియర్. దాంట్లో గతంలో వచ్చిన నెంబర్ని నిలబెట్టుకోవడానికి మాత్రం బీజేపీ ప్రయత్నం చేస్తుంది. అయితే గతంలో గెలిచిన సీట్లే గెలుస్తుందని మనం చెప్పలేం. ఎందుకంటే గతంలో సిట్టింగుల్లో ఇప్పుడు వెనకబడి ఉన్న 2 సిట్టింగ్స్ ఉన్నాయి ప్రధానంగా. ఒకటి సికింద్రాబాద్ ఓడిపోతారనే ప్రచారం జరుగుతుంది, 2 ఆదిలాబాద్ అది కూడా ఓడిపోతారనే ప్రచారం జరుగుతుంది. గతంలో ఉన్న 4 సిట్టింగుల్లో ఒకటి కరీంనగర్, నిజామాబాద్. కరీంనగర్ లో
గెలుస్తాడు అనే ఒక వాతావరణం బండి సంజయ్కి వచ్చింది అనే మాట వాస్తవం. అది ఎన్నికల ముందు ఉంది, తర్వాత ఉంది. అక్కడ సరైన కాంగ్రెస్ క్యాండిడేట్ లేకపోవడం కూడా అక్కడ ఉన్న గొడవల వల్ల కూడా అది సాధ్యమవుతుందని ఒక చర్చ వచ్చింది. కాబట్టి బీజేపీ కరీంనగర్ లో కొంత ఎడ్జ్ రావచ్చు అనేది ఇప్పుడు వస్తున్న దాని ప్రకారం అర్థమవుతుంది. కానీ నిజామాబాద్కి వస్తే కూడా బండి సంజయ్ మన ధర్మపురి అరవింద్కి అంత పాజిటివ్ ఏమీ కనిపించలేదు. కానీ వాళ్ళకి అప్పుడు పసుపు బోర్డు విషయంలో అసంతృప్తి ఉంది. కానీ అక్కడ కొంత రాజకీయం అంతా మైనారిటీల చుట్టూ లేదు మత కోణం చుట్టే తిప్పడానికి ప్రయత్నం చేసిండు అరవింద్. కాబట్టి అది కూడా వాళ్ళ హోప్ లో ఉన్న పరిస్థితి. 7 అని ఎందుకు అంటున్నాయి ఎగ్జిట్ పోల్స్ అంటే, నేను ఇప్పుడు చెప్పిన 4 సిట్టింగులతో పాటు ఇటు వస్తే మల్కాజ్గిరి, ఎందుకంటే మల్కాజ్గిరికి సంబంధించి ఈటెల రాజేందర్ పోటీ చేశాడు అక్కడ. వాస్తవంగా మల్కాజ్గిరిలో సరైన కాంగ్రెస్ క్యాండిడేట్ వాస్తవంగా ఎవరిని తీసుకొచ్చి పెట్టారు, చేవెళ్ళకి ఎవరైతే పోటీ చేసేటానికి అవకాశం ఉన్న క్యాండిడేట్ ఉందో మహేంద్ర సునీత పట్నం మహేందర్ రెడ్డి ఆమెను తీసుకొచ్చి పెట్టారు. వాస్తవంగా కాంగ్రెస్ లో మీద కూడా ఒక అసంతృప్తి స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం ఒకసారి పరిశీలిస్తే కాంగ్రెస్ ఇచ్చిన క్యాండిడేట్లు ఎవరైతే టికెట్లు తెచ్చుకున్న వాళ్ళంతా ఎక్కడో వాళ్ళు మొత్తం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా. ఇప్పుడు మల్కాజ్గిరి ఇచ్చిన టికెట్ బయట పార్టీ నుండి వచ్చిన వాళ్ళే, తర్వాత చేవెళ్ళ బయట పార్టీ నుండి వచ్చిండే రంజిత్, తర్వాత ఇంకా చాలా ప్రాంతాలు ఉన్నాయి బయట పార్టీ నుండి వచ్చినాయి, పెద్దపల్లి ఎక్కడి నుండి వచ్చారు. తర్వాత ఇట్లా ఎక్కడైతే బీజేపీకి సంబంధించి కొంత స్పేస్ ని క్రియేట్ అయింది. అందుకే ఈటల రాజేందర్ మల్కాజ్గిరిలో ఒక రేవంత్ రెడ్డి గెలిచిన సీటు విషయంలో కూడా స్పష్టమైన క్యాండిడేట్ ని వాళ్ళు కరెక్ట్ బలమైన క్యాండిడేట్ ని పెట్టకపోవటం వల్ల అక్కడ కొంత రాజేందర్కి ఎడ్జ్ ఉంది అనేది ఎన్నికల ముందు నుంచి కూడా జరుగుతున్న విషయమే. ఎగ్జిట్ పోల్స్ అది కూడా వాళ్ళు ఒక లెక్కేసుకొని చెప్పొచ్చు. తర్వాత చేవెళ్ళకి సంబంధించి ఎప్పటి నుంచో అక్కడ అభ్యర్థి స్ట్రాంగ్ అభ్యర్థిగా ఉన్నాడు. ఆ అభ్యర్థి గతంలో కాంగ్రెస్ లో నుంచి పోటీ చేసిన అభ్యర్థిగా ఉన్నాడు. ఇప్పుడు బలమైన అభ్యర్థిగా ఉన్నాడు కాబట్టి తనకు కూడా గెలుపు అవకాశాలు ఉన్నాయి ఒక చర్చ. తర్వాత జహీరాబాద్ గెలుస్తుందని చర్చ. కాబట్టి వీటితోటి 7 సీట్లు అనేది వాళ్ళకి అంచనాకి వస్తున్నట్టు మన ఎగ్జిట్ పోల్స్ అర్థమవుతుంది. కానీ గతంలో ఉన్న సీట్లు మాత్రం నిలబెట్టుకోవడానికి మాత్రం బీజేపీ తెలంగాణలో ప్రయత్నం చేస్తుంది. అది కాంగ్రెస్ వైఫల్యం ఉంది దీంట్లో. అదే సందర్భంలో బీఆర్ఎస్ ఒక స్పేస్ ని కల్పించింది కాబట్టి ఈ రకమైన ఎగ్జిట్ పోల్స్ వస్తున్నాయి అనేది మనం చూడాల్సిన అవసరం. నార్త్ ఈస్ట్ రాష్ట్రాల పరిస్థితుల్లో ఇప్పుడు ప్రధానంగా మణిపూర్ ఇష్యూ, తర్వాత నాగాలాండ్, అస్సాం. అసలు నరేంద్ర మోడీ ప్రచారం చేసింది. అసలు నార్త్ ఈస్ట్ లో పోటీ చేయడానికే బీజేపీ భయపడ్డది. మణిపూర్ ఇష్యూ జరిగిన తర్వాత పెద్ద ఎత్తున అక్కడ నుంచి ప్రజల్లో వ్యతిరేక భావం బీజేపీకి వస్తే బీజేపీ భయపడ్డది. కాబట్టి ఆ ఏరియాలో ఏమొస్తాయి సీట్లు బీజేపీకి. తర్వాత అస్సాం సంబంధించి కూడా అస్సాంలో ఈ సిఏ బట్టకు రావటం మీద పెద్ద ఎత్తున ఆందోళన వచ్చింది. దాని విషయంలో కూడా వాళ్ళు ఆందోళన చేస్తున్నా కానీ దాన్ని లెక్క చేయకుండా సిఐ తీసుకొచ్చి బీజేపీ అమలు చేయడానికి ప్రయత్నం చేసిందనే విమర్శలు వచ్చినాయి. కాబట్టి అక్కడ కూడా పెద్ద ఎత్తున బీజేపీ గెలిచే అవకాశం లేదు. జమ్మూ అండ్ కాశ్మీర్ గురించి కూడా మనం మాట్లాడుకుంటే జమ్మూ అండ్ కాశ్మీర్ లో కూడా పోటీ చేయలేకపోయింది బీజేపీ. 370 ఆర్టికల్ ఇచ్చినామని ప్రచారం చేసింది. అక్కడ పోయి 370 అసలు ఎక్కడ 370 ఇచ్చారో, ఏ ప్రజలకైతే 370 వల్ల లాభం జరిగిందని మోడీ అమిత్ షా చెప్తున్నాడు. అక్కడ పోటీ చేయలేదు కదా, మరి పోయి వాళ్ళని కదా రెఫరెండం అడగాల్సింది. అక్కడ నేషనల్ కాన్ఫరెన్స్ పీడీపీ పార్టీనే ప్రధానమైన పార్టీలు, అవి కూడా ఇండియా బ్లాక్ సపోర్ట్ చేసే పార్టీలు, వాళ్ళే గెలిచే అవకాశం ఉంది. ఎగ్జిట్ పోల్స్ అవి కూడా చూపించట్లేదు. ఈ మనం అనుకున్న ఈశాన్య రాష్ట్రాల గురించి కూడా చూపించట్లేదు. ఏపీ వెస్ట్ బెంగాల్ పెరుగుతాయి అంటున్నారు. ఏపీ గురించి మనం చర్చించాల్సింది. ఏపీ ఒక ప్రత్యేకమైన రాజకీయ పరిస్థితి. అది ఎక్కడ ఎవరు గెలిచినా కానీ అది అకౌంట్ అంతా బీజేపీకి పోతుంది. పోయినసారి ఏ సీట్లు లేకుండా కూడా ఏపీ రాజకీయాలను బీజేపీ శాసించింది. జగన్ అక్కడ జగన్ కు ఎక్కువ మెజారిటీ వస్తుందని కొన్ని సంస్థలు చెప్తున్నాయి. తర్వాత చంద్రబాబుకి మెజారిటీ వస్తుంది కొన్ని సంస్థలు చెప్తున్నాయి. మిశ్రమంగా ఉన్నాయి ఎగ్జిట్ పోల్స్. ఆ ఖాతా అంతా ఎన్డీఏ కూటమిలో అవి ఎవరు గెలిచినా అంతే కదా. అఫీషియల్ గానేమో చంద్రబాబు ఎన్డీఏ కూటమిలో భాగంగా ఉన్నాడు, జగన్ అనఫీషియల్ గా ఉన్నాడు. జగన్ కూడా గతంలో అనేక సార్లు బీజేపీకి బిల్లులు వచ్చినప్పుడు సపోర్ట్ చేసిన వ్యక్తే. రేపు చేయకపోతే ఆయన్ని ఒక నిజంగానే తక్కువ సీట్లు పడితే, బీజేపీకి తక్కువ పడితే ఆయన జైలుకు పోతారని బెదిరించి కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది. కాబట్టి
ఎక్కడ ఎవరు గెలిచినా అంతిమంగా అది ఎన్డీఏకి పోద్ది అనేది వాస్తవం. వెస్ట్ బెంగాల్ పరిస్థితి, వెస్ట్ బెంగాల్ సంబంధించి ఏంటంటే అక్కడ గతంలో 18 సీట్లు గెలిచింది 42లో. డైరెక్ట్ ఫైట్ ఉంది. డైరెక్ట్ ఫైట్ వెస్ట్ బెంగాల్ తృణమూల్కి ప్లస్ బీజేపీకి మధ్య నడిచింది. సందేశ్ కాళీ ఇష్యూ ఒక మైనస్ ని తృణమూల్కి అక్కడ కల్పించిన మాట వాస్తవం. తర్వాత తృణమూల్ చాలా సంవత్సరాల నుంచి పరిపాలన చేస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ అధికారంలోకి వస్తుందన్నంత ఫైట్ ఇచ్చింది. ఎందుకంటే చాలా మంది సువేంద్ర అధికారితో సహా తృణమూల్లో ఉన్న వాళ్ళు చాలా మంది బీజేపీలోకి వచ్చి బీజేపీ నాయకులుగా అవతారం ఎత్తిన పరిస్థితి. కాబట్టి అక్కడున్న రాజకీయ ప్రస్తుత స్థితిలో చూసినప్పుడు తృణమూల్ మీద తీవ్రమైన అసంతృప్తి. అందుకే ఇండియా బ్లాక్ లో తృణమూల్ ఉన్నా కానీ తృణమూల్ తోటి కలిసి కాంగ్రెస్ పోటీ చేయలేదు, లెఫ్ట్ పోటీ చేయలేదు. అక్కడ సిపిఎం, సిపిఐ ప్లస్ కాంగ్రెస్ కలిపి ఒక కూటమికి పోటీ చేస్తే తృణమూల్ ఒక కూటమిలో ఉంది. కాబట్టి అక్కడున్న అంచనాల ప్రకారం పోయినసారి తృణమూల్ మెజారిటీ సీట్లు గెలుచుకుంది, కానీ ఈసారి ఆ రకంగా తృణమూల్ గెలుచుకునే అవకాశం లేదు. ఖచ్చితంగా బీజేపీకి ఒక 3-4 సీట్ల వరకు కనీసం 2 సీట్లను పెరుగుతుంది అనేది అక్కడున్న పరిస్థితి, రాజకీయ పరిస్థితిని బట్టి మనకి ఒక స్పష్టత వస్తుంది. అంత మాత్రాన అదే మొత్తం ఎడ్జి అయింది, బెంగాల్ మొత్తం బీజేపీ మొత్తం పర్ఫార్మెన్స్ ఉంటదని చెప్పడానికి లేదు. వాళ్ళు చెప్పింది ఏంటి, అసలు మమతా బెనర్జీకి 2 సీట్లు 3 సీట్ల కంటే ఎక్కువ రావనేది నరేంద్ర మోడీ ప్రచారం చేసిండు. ఎక్కువ ఎక్కడ పోయి చేసిండు, వెస్ట్ బెంగాల్కే కదా పోయి చేసిండు. కానీ వెస్ట్ బెంగాల్ ఈసారి అనూహ్యంగా ఏంటంటే లెఫ్ట్ కూడా చాలా ప్రాంతాల్లో త్రిముఖ పోటీలోకి రావడం. త్రిముఖ పోటీలోకి ఎప్పుడైతే లెఫ్ట్ వచ్చిందో అంతిమంగా బీజేపీకి సంబంధించిన యాంటీ ఓటింగ్ అంతా లెఫ్ట్ చీలవటం స్టార్ట్ అయింది. దాని ఫలితంగా కొన్ని తృణమూలు సీట్లు కూడా గెలిచే అవకాశం ఉంది. ఆ రకంగా లెఫ్ట్ అక్కడ బలమైన పోటీ ఇచ్చింది కాబట్టి బీజేపీ యొక్క సీట్ల గెలుపుని అక్కడ అడ్డుకుంది. లేకుండా లెఫ్ట్ గింట నా మాత్రం పోయినసారి ఎలక్షన్ లో అయినట్టయితే ఈసారి ఖచ్చితంగా బీజేపీ వాళ్ళు అనుకున్న సీట్ల కనీసం 30 సీట్లు వాళ్ళు టార్గెట్ రీచ్ అయ్యేవాళ్ళు. కానీ ఒక పాజిటివ్ వేవ్, అంటే పాజిటివ్ వేవ్ మీన్స్ అక్కడ తృణమూల మీద ఉన్న వ్యతిరేకత వీళ్ళకి కొంత ఉపయోగం జరిగింది అనే మాట వాస్తవం. మరి వాట్ అబౌట్ పంజాబ్? అసలు పంజాబ్, ఢిల్లీ వీటి గురించి మనం మాట్లాడుకోవాలి. హర్యానా, ఈ ప్రాంతాలకు సంబంధించి 3 కూడా అప్రభావిత ప్రాంతం. ఢిల్లీలో పోయినసారి 7 సీట్లు ఉంటే 7 సీట్లు కూడా బీజేపీ గెలిచింది. ఇప్పుడు 6 బీజేపీ గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. ఎట్లా గెలుస్తుంది 6? అసలు 6 గెలిచే అవకాశం ఉంటే 6 సిట్టింగులు ఎందుకు మార్చింది బీజేపీ? ఒక్క వ్యక్తికి మనీష్ తివారీకి తప్ప మిగతా 6 సిట్టింగులకు ఇచ్చిందా? ఇద్దరు మినిస్టర్లు కూడా మార్చింది కదా బీజేపీ, హర్షవర్ధన్ కూడా మార్చింది కదా. ఎందుకు మార్చింది? అక్కడ తీవ్రమైన అసంతృప్తి ఉంది. ఢిల్లీ ప్రజలకు సంబంధించి వాళ్ళు ఆపును కాదని అసెంబ్లీలో ఆపు కోటేసిన పార్లమెంట్కి వస్తానికి నరేంద్ర మోడీకి వేశారు. కానీ ఢిల్లీలో రైతు ఉద్యమాలు, ఢిల్లీలో జరిగిన రెజిడర్లకు సంబంధించిన ఉద్యమము, ఢిల్లీ ప్రజల యొక్క స్థానిక ఇష్యూస్ మీద బీజేపీ వైఖరి మీద తీవ్ర అసంతృప్తి ఉంది. ఖచ్చితంగా అక్కడ 3 సీట్లు మాత్రమే బీజేపీ గెలిచే అవకాశం ఉంది. 4 సీట్లు మెజారిటీ, 4 సీట్ల వరకు ఖచ్చితంగా ఆపు కాంగ్రెస్ అక్కడ గెలిచే అవకాశం. ఆ 3 సీట్లు గెలవడానికి కూడా వాళ్ళు తీవ్రంగా కష్టపడాల్సిన పరిస్థితి ఉంది. ఎగ్జిట్ పోల్స్ 6 చూపిస్తున్నాయి కానీ అంత పెద్ద ఎత్తున ప్రభావం అక్కడ ఏం లేదనేది వాస్తవం. తర్వాత పంజాబ్కి వస్తే మనం పోయినసారి అసలు పోయినసారే అంత వేవ్ ఉన్నప్పుడే పంజాబ్ లో 2 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు పంజాబ్ లో మొత్తం 13 సీట్లలో పంజాబ్ లో ఎన్ని వస్తాయి వాళ్ళకి? ఆ 2 సీట్లని ఇప్పుడు 7వ విడతలే కదా జరిగింది. ఆ 2 సీట్లను నిలబెట్టుకోలేని పరిస్థితి. ఆ 2 సీట్లు ఎట్లా వచ్చినాయంటే శిరోమణి అకాలీదళ్ పోయినసారి పొత్తులో ఉంది కాబట్టి అక్కడ వచ్చినాయి. తర్వాత ఆపు అప్పుడు అధికారంలో లేదు కాబట్టి ఆ సీట్లు వచ్చినాయి బీజేపీ. కానీ ఇప్పుడు ఆపు అక్కడ అధికారంలో ఉంది, కాంగ్రెస్ సపరేట్ గా పోటీ చేస్తుంది, శిరోమణి అకాలీదళ్ యొక్క సపోర్ట్ లేదు. కాబట్టి అంతిమంగా ఆ 2 సీట్లలో కనీసం 1 సీటు మాత్రమే బీజేపీ గెలిచి 1 సీటు కోల్పోయే పరిస్థితుల్లో ఉంది. తర్వాత హర్యానాలో కూడా రైతు ఉద్యమం బాగా జరిగింది. పోయినసారి హర్యానా క్లీన్ స్వీప్ చేసింది 10కి 10. కానీ హర్యానాలో ఇవాళ నిలబెట్టుకునే పరిస్థితి ఉందా? అసలు హర్యానా ప్రాంతంలో రైతులు తిరగనియట్లేదు బీజేపీ నాయకులు, ప్రచారానికి రానియట్లేదు. అక్కడ ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయి? ఎగ్జిట్ పోల్స్ 80% లో హర్యానాలో బీజేపీ గెలుస్తుందని చెప్తున్నాయి ఎగ్జిట్ పోల్స్. ఎలా చెప్తారు? కాబట్టి హర్యానాలో ఉన్న సీట్లలో కనీసం ఒక 30% ఓటింగ్ కూడా రాదు వాళ్ళకి. అంటే 3 సీట్లు 4 సీట్ల వరకు బీజేపీ అక్కడ పరిమితమైంది. అక్కడ ఇండియా అలయన్స్ పార్టీలే గెలిచడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం మొత్తంగా మన భారతదేశ పిక్చర్ ని చూస్తే మొత్తంగా ఇప్పుడు చెప్పండి, ఇండియాలో భారతదేశంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో
ఇండియానా ఎన్డీఏనా ఎన్ని సీట్ల పోటీ మనకి ఒక స్పష్టమైన అంచనా ఉంది. మనం దశల వారీగా మాట్లాడుకున్నాం. మన అంచనా లేదు అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితుల్లో ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నప్పుడు వచ్చిన ప్రజా ఒపీనియన్ ప్రకారం 205 వరకు, అంటే 190 నుంచి 205 సీట్ల వరకు బీజేపీకి వచ్చే అవకాశం ఉంది సొంతంగా. పోయినసారి 303 వచ్చిన బీజేపీ ఇవాళ కనీసం ఒక 100 సీట్లు మైనస్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఎగ్జిట్ పోల్స్ అట్లా చెప్పట్లేదు. కొన్ని ఎగ్జిట్ పోల్ చూస్తే నవ్వొస్తుంది, 356 గెలుస్తుందని చెప్తున్నారు. 80, 95 కూడా ఉన్నాయి. అసలు దేశంలో పార్టీలు లేవా, కూటములు లేవా, పోనీ అసలు ఎన్డీఏ కూటమిల పార్టీలు కూడా గెలవా? ఎక్కడుంది అసలు బీజేపీ? ఒక 7-8 రాష్ట్రాల్లో 0 ఉంది. మహారాష్ట్రలో పరిస్థితి శివసేన పోయిన తర్వాత, లేదు కర్ణాటకలో వాళ్ళ పరిస్థితి ఏంటి, లేదు తమిళనాడులో వాళ్ళ పరిస్థితి ఏంటి, కేరళలో వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు 0 ఉన్న రాష్ట్రాలు చాలా ఉన్నాయి కదా. అట్లాంటి రాష్ట్రాలన్నీ సీట్ల సంఖ్యను పోల్చైనా కానీ మాట్లాడాలి కదా. ఎగ్జిట్ పోల్ ఇచ్చినప్పుడు ఆ సీట్లను తీసేసారని చెప్పుకోవాలి కదా. కానీ దాదాపు 400 అవకాశం ఇస్తే 543 కూడా బీజేపీకి వెళ్తుందని చెప్పేంత మీడియా సంస్థలు, కొన్ని భజన చేసే సంస్థలు కూడా తయారైనాయి. కాబట్టి మనం మొత్తంగా చూస్తే సౌత్ లో, లేదు ఈశాన్య రాష్ట్రాల్లో, లేదు ఢిల్లీ ఉత్తర భారతదేశంలో ప్రధానమైన రాష్ట్రాల్లో బీజేపీ హోల్డ్ ఉన్న ప్రాంతాల్లో సీట్లు తగ్గుతాయి అనేది వాస్తవం. 100 సీట్లు తగ్గుతాయి. 100 సీట్ల వరకు తగ్గే అవకాశం ఉంది. మనం చెప్తుందే కాదు, ఇంటర్నేషనల్ మీడియా కూడా చాలా వరకు మన భారతదేశంలో ఎవరు అధికారంలోకి వస్తారనేది వాళ్ళకు కూడా ఆసక్తి ఉంటుంది. ఇంటర్నేషనల్ మీడియా కూడా సర్వేలు చేసుకున్నది. వాళ్ళ ప్రకారం కూడా కనీసం 100 సీట్లు తగ్గుతాయి అనేది ఇంటర్నేషనల్ మీడియానే చెప్తుంది. కాబట్టి ఖచ్చితంగా మనం చెప్తున్న దాని ప్రకారం అయితే ఎప్పుడైనా ఒక 10%, 15% వరకు మార్జిన్ ఉంటుంది. అటు ఇటు తారుమారయ్యే అవకాశం ఉంది. ఇక్కడ ఒక ప్రమాదం ఉంది, అదే ఈవీఎం ప్రమాదం. ఈవీఎంల మీద చాలా ఈ లెక్క ప్రకారం బీజేపీకి 100 తగ్గుతాయి. ఇండియా కూటమి స్పష్టంగా 290+ దాకా వస్తుంది. అంటే మార్జిన్ ఏదైతే దగ్గర, వాస్తవంగా చెప్పాలని హంగుకి ఎక్కువ అవకాశం ఉంది ఇప్పుడు మన దేశంలో. ఎందుకంటే పోయినసారి వచ్చినంత 1 సైడ్ ఎలక్షన్ అయితే జరగలేదు. బీజేపీకి అంత వేవ్ లేదు, నరేంద్ర మోడీకి వేవ్ లేదు. నరేంద్ర మోడీకి వేవ్ లేదని నితిన్ గడ్కరీ చెప్పిండు, బీజేపీ లీడర్. చాలా మంది వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఆమె చేసింది, తర్వాత ఇంకొక కౌరు కామెంట్ చేసింది. వాళ్ళ సిట్టింగ్లు మార్చుకున్నారు, జపాంగులకి టికెట్లు ఇచ్చుకుని. ఇవన్నీ పరిణామాలు చూస్తే పోయినసారి వేవ్ లేదని అందరికి అర్థమవుతుంది. కాబట్టి పోయినసారి సీట్లను ఎట్లా వస్తాయని అంచనా వేస్తున్న ఎగ్జిట్ పోల్ సంస్థలు. కాబట్టి ఎప్పుడైనా మెజారిటీ మార్కుకి బీజేపీ దూరంగానే ఉంటది, అదైతే క్లియర్. మెజారిటీ మార్కును బీజేపీ అందుకునే అవకాశమే లేదు ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం. మెజారిటీ మార్కుకు దగ్గరగా ఎన్డీఏ కూటమి ఉంటది అనేది వాస్తవం. అయితే బీజేపీ తర్వాత ఏం చేయగలిగింది, ఈవీఎంలను ఎట్లా మేనేజ్ చేయగలిగింది, దాని మీద ఇప్పుడు పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఈవీఎం మిషన్ ట్యాంపింగ్ చేశారనేది వస్తుంది. దాని మీద టెక్నాలజీ పరంగా బీజేపీ ప్రతి సంవత్సరం చర్చ నడుస్తుంది. సోషల్ మీడియాలో చాలా చాలా చర్చలు నడుస్తున్నాయి. ఈవీఎం ఓటింగ్ శాతం సంబంధించిన అంశం కూడా క్లియర్ గా ఉంది. కాబట్టి ఈవీఎంలు, ఎలక్షన్ కమిషన్, ఈ రెండే బీజేపీ ఫ్రెండ్స్. ఈ రెండు పెట్టే 2014లో గెలిచింది, 2019లో గెలిచింది. రేపు ఒక మార్కు దాడితే దీంట్లోనే జరుగుతుందనే ఆరోపణలు కూడా వస్తా ఉన్నాయి. కాబట్టి దానికి ఏ సమాధానం బీజేపీ ఇచ్చే పరిస్థితిలో కానట్లేదు. కాబట్టి బీజేపీ అంతిమంగా ఏం చేసినా కానీ దేశంలో గెలవడానికే ప్రయత్నం చేస్తుంది. నిజంగానే బెంచ్ అంటే మెజారిటీ మార్కుకు దగ్గర వస్తే కొనుగోలు చేసే అవకాశం బీజేపీ స్పష్టంగా చేస్తుంది, నయానుభయం ఒప్పియటానికి. అయితే ఇండియా కూటమి పర్ఫార్మెన్స్ అయితే గతంతో పోల్చుకుంటే ఈసారి చాలా బాగా ఉంది. అయితే కొంచెం ఎర్లీగా రాష్ట్రాల వైపు పొత్తులు ఎర్లీగా కుదిరించుకొని సీట్ల పంపకాలు కరెక్ట్ గా చేసుకున్నట్టయితే అసలు బీజేపీ ఈ స్థితిలో కూడా పర్ఫార్మ్ ఇచ్చే అవకాశం లేదు. ఇండియా కూటమి చాలా రాష్ట్రాల్లో లేటుగా సీట్ల పంపకాలు చేసింది. తన మిత్రపక్షాలకు కూడా సరైన టికెట్లు ఇవ్వడానికి కాంగ్రెస్ ఒక దశలో ముందుకు రాలి. 5 రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికలు ఫలితాలు వచ్చిన తర్వాత మాత్రమే కాంగ్రెస్ కొంత బ్యాక్ అయిపోయి మిగతాను కలుపుకోవడానికి ప్రయత్నం చేసింది. అంతిమంగా దేశంలోని ప్రాంతీయ పార్టీలకి బీజేపీ ప్రమాదం అర్థమైంది. పార్టీలు మిగలనీయదు, రాజ్యాంగాన్ని మిగలనీయదు, లేదా అసలు దేశం యొక్క స్వభావాన్ని మార్చే పరిస్థితిలో బీజేపీ తయారైంది. లేదు బీజేపీలో కూడా నరేంద్ర మోడీ ఒక మోనార్క్ గా తయారైందనే విమర్శలు కూడా అల్లొచ్చినాయి. కాబట్టి ఆధిపత్యాన్ని వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలు ప్రజలు ఏకమై
బీజేపీని అధికారానికి దూరంగా ఉంచుతున్నారు అనేది వాస్తవం. ఈ 7 దేశాల్లో కూడా అదే రుజువైంది. దాని ప్రకారం 4వ తారీఖున మనం ఎందుకంటే లైవ్ లో మాట్లాడదాం 4వ తారీఖు దీని విషయంలో చర్చలోకి చేయొచ్చు. అయితే ఇప్పుడు బీజేపీ ఒక కామెంట్ చేస్తుంది, కాంగ్రెస్ ఎగ్జిట్ పోల్స్ లోకి మేము వచ్చి మాట్లాడమని చెప్పారు. మేము అసలు ఏ డిబేట్ లో పాల్గొన్నాం. ఎందుకంటే మీడియా సంస్థలు అంతా ఎవరి సపోర్టర్లు? ఈ మీడియా సంస్థలు చాలా వరకు ఫండింగ్ అంతా అదాని అంబానీ వీళ్ళే కదా చేసేది మీడియా సంస్థలు మెయింటింగ్. కాబట్టి దాన్ని పెట్టినాడు కాంగ్రెస్ ఓడిపోద్దాను. కానీ ఇండియా బ్లాక్ ఇందాక ప్రకటన కూడా చేసింది, మేము మెజారిటీలోకి రాబోతున్నాం అనేది కూడా ఉంది. కాబట్టి చూడాలి. ఏదైనా ప్రజలు ఓటేశారు 4వ తారీఖు దాంట్లో ఉంది కాబట్టి మా అంచనాలే వేయగలుగుతాం తప్ప ప్రజలు ఎటువైపు వేశారు అనేది 4వ తారీఖు తెలుస్తుంది. ఆ రోజే భారతదేశానికి సంబంధించి ఒక నియంతృత్వం నుంచి ఒక మంచి వైపు పయనిస్తుందని ఆశించాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ పెట్టాలి. థ్యాంక్ యూ. ప్రజలారా విన్నారు కదా, రాష్ట్రాల వారీగా లెక్కలు దాదాపుగా మొదటి దఫా నుంచి 6వ దఫా వరకు 7వ దఫా వరకు సపరేట్ ఇంటర్వ్యూలు ఉన్నాయి. మీరు కావాలంటే ఏ రాష్ట్రంలో ఏ దఫాలో ఏ ఇష్యూ ప్రధానంగా ముందుకు వచ్చింది, ఎందుకు ఇండియా కూటమి కానీ ఎన్డీఏ కానీ వెనుక ముందు ఉండడానికి కారణాలు ఏంటనేది కూడా చాలా క్లియర్ ఉన్నది. లక్షల మంది చూసినారు ఆ ఇంటర్వ్యూలో. కాబట్టి మీరు కూడా మళ్ళీ ఒకసారి చూడండి టైం తీసుకొని. ఇప్పుడు మాత్రం ఓవరాల్గా ఒక 290+ ఇండియాకి వచ్చే అవకాశం ఉందని పెట్టాలి గారు అన్నారు. అట్ ద సేమ్ టైం ఇండియా బీజేపీకి ఒక 100 సీట్లు తగ్గే అవకాశం ఉందనే అంశాన్ని కూడా చెప్పారు. ఇంకెన్ని రోజులు ఏం లేదు కదా, 3-4 రోజులు. 4th రోజు, ఈరోజు ఫస్ట్లో ఉన్నాం, 4th రోజు మొత్తం తెలుస్తుంది. ఆ రోజు కూడా లైవ్ పెట్టుకొని మళ్ళీ మాట్లాడదాం. ఈ వీడియో మీద తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి.